దొంగలు పడ్డం 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఫైటింగ్ అంతా అయిపోయాక లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో పోలీసులు వచ్చినట్టు ఈ వీడియో ఇప్పుడు పెట్టుడింది అని మీరు ఆశ్చర్యపోతుండొచ్చు. కానీ ఏం చేద్దాం చెప్పురి, స్ట్రెస్టీ వచ్చి నామినేషన్ చేసిన పాయింట్స్ పెట్టాలన్నా, అందుకే ఆ వీడియో పొద్దుగా పెట్టినా. అటు వెనుక బర్నీ అయిన నామినేషన్స్ పెట్టాలన్నా, అది తర్వాత పెట్టినా. ఇప్పుడు మనం మిడ్ నైట్ ముచ్చట్లది పెట్టుకుంటున్నాం. ఆఫ్ కోర్స్ మిడ్ నైట్ ముచ్చట్లేదు ఫస్ట్ వేసి ఈ 2 ముచ్చట్లు ఎపిసోడ్లో కవర్ చేయొచ్చు కదా అని చాలామంది సజెషన్లు కూడా ఇస్తూ ఉంటారు. మనకి ఎందుకు ఆర్డర్లో పోబుద్ది అయింది అంతే, అప్పుడప్పుడు అట్టుంటుంది అన్నట్టు. నా బుర్ర గిట్లనే పనిచేసింది, గిట్లనే చేస్తాను. రైట్, ఈ మిడ్ నైట్ ముచ్చట్లు అంటే చాలా లెంతిగా ఉంది, కానీ అస్సలు నేను లెంత్గా చెప్పే ఉద్దేశం లేదు. ఎందుకంటే అన్నీ రిపీటెడ్ ముచ్చట్లే. తనుజ కళ్యాణ్ తోటి అవే రిపీటెడ్ ముచ్చట్లు, ఇమాన్యుల్ కళ్యాణ్ తోటి గదే టాపిక్ మీద ఈయన వర్షన్లో ముచ్చట్లు, రాము అండ్ గౌరవ్ వీళ్ళిద్దరిది బాధాకరమైన డిస్కషన్స్, గౌరవ్ బాధపడాలు, ఇంకా సంజనక్క గదే అల్లరి చేసుడు, మాధురి అండ్ మన మేడం తనుజ వీళ్ళిద్దరు ముచ్చట్లు. సో గంతే, మెయిన్గా ఇవే ముచ్చట్లు ఉన్నాయి. ఏమైంది అబ్బో ఇంక మర్చిపోయినయ్యా, రీతు డిమాండ్ పవన్ అదొక ముచ్చట. ఈ ముచ్చట్లే ఉన్నాయి. ఇవన్నీ కలిపి నేను జస్ట్ 5 పాయింట్లు 6 పాయింట్లలో మెల్లమెల్లగా జస్ట్ సారాంశాలు కాంటెక్స్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను, అంతకుమించి ఎక్కువ గుంజన వీడియోని. అట్నే భరణి అన్నకు సంబంధించిన ఈ ఇన్సిడెంట్ ఉంది కదా, రిబ్స్కి దెబ్బ తాకింది కొంచెం, అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ మరి పెద్ద ఫ్రాక్చర్ అయింది. సో అది హాస్పిటల్లో ఉన్నారు అన్న. సో దానికి సంబంధించిన అంటే టాస్క్ అదంతా రేపిస్తారు. ఇవాళ మొత్తం మనకి ఎపిసోడ్లో ఏం లేదు, ఈ 2 నామినేషన్లు, సృష్టి నామినేషన్, భరణి అన్న నామినేషన్, ఆ తర్వాత ఈ సజెషన్లు చూసారు కదా, ప్రోమోలు వచ్చినాయి కదా, ఎవరెవరు వీళ్ళకి ఏం సజెషన్లు ఇస్తారు. అసలు అది ఎందుకో ఆ టాస్క్ నాకు అర్థం కాలే. వాళ్ళకి ఏం సజెషన్లు ఇస్తారు అని చెప్పి టాస్క్ పెట్టారు కదా, ఆ టాస్క్ వచ్చేస్తుంది అంతే ఇవాళ ఎపిసోడ్లో. రేపుకి గుద్దుకుండా తనకు కూడా ఫైటింగ్ వస్తుంది, భరణానికి ఇంజురీ అయింది వస్తుంది, ఆయన హాస్పిటల్ మెడికల్ రూమ్కి పట్టుకుపోయేది ఒకటి వస్తుంది కావచ్చు, అట్టగెళ్ళట హాస్పిటల్కి పట్టుకుపోయారు అని అటుకు వస్తుంది. ఆ తర్వాత కథ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ శ్రీజ వర్సెస్ మాధురి, ఎవరి ఈమె దివ్య నిఖిత వర్సెస్ తనుజ, ఇవన్నీ జరిగిన పంచాయతీలు మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. రైట్, ఎవరి కోసం ఏది ఆగదబ్బా లోకం కదా. ఇప్పుడు భరణాన్నకి ఇంజురీ అయిందని చెప్పి బిగ్ బాస్ ఆపుతారు కదా, కానీ పాపం అబ్బా. సరే పోన్లే, కంటిన్యూ చేద్దాం. రాత్రి అంటే భరణి అన్న నామినేషన్ చేసినాక ఇప్పుడు నిఖిల్కి కత్తిచ్చిండు, నిఖిల్ నామినేట్ చేసిండు కదా తనుజాని. అటు వెనుక భరణి అన్న బాయ్ చెప్పేటప్పుడు సుమన్ అన్న ఎమోషనల్ అయ్యిండు. ఎమోషనల్ కాగానే భరణి అన్న మనం ఇక్కడ ఈ సీజన్ ఉంటేనేనా, బయటకు వచ్చిన తర్వాత మనం మంచి బాండ్, ఓకేనా, నథింగ్ టు వరీ, సుమన్ బీ కాన్ఫిడెంట్, ఎవరిని నమ్మద్దు, ట్రస్ట్ నో వన్, ఓకేనా, 100%, ఎవరిని నమ్మద్దు చెప్తున్నా, నీ ఆట నువ్వే ఆడుకోవాలి అని అందరికీ అదే చెప్తాడు. యాక్చువల్లీ మన తనుజ కూడా అదే చెప్తాడు, కానీ దివ్యానికి తను మాత్రం కొంచెం అవాయిడ్ చేసిండు. ఆయన ఏమనుకున్నాడంటే తనుజతో బాండింగ్ ఉన్నప్పుడు అంతా మంచిగా ఉన్నది, తనుజకు మంచి ఓటింగ్ ఉన్నది, తనుజ మంచి క్రేజ్లో ఉంది, తనుజతో నెగిటివ్ పోవద్దు, మళ్ళీ లోపలికి వస్తున్నాం కాబట్టి. అండ్ దివ్యనికితతోటి అంటే దివ్యనికితతో బాండ్ కొంచెం తేడా కొట్టింది అని అనుకున్నట్టుగా ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది. అందుకే పెద్ద క్లోజ్గా లేడు. ఈవెన్ ఇవాళ లైవ్లో కూడా మరీ అంత క్లోజ్గా ఏం లేడు. ఏదో ఆమె కొంచెం ఫీల్ అవుతుంది, కానీ ఆమె కనిపిస్తుంది కదా, నా వల్ల ఎలిమినేట్ అయినా నా ఫీలింగ్ వచ్చిందా ఈయనకి, అందుకే నాతో మాట్లాడతలేడు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. నేనైతే కంప్లీట్గా మాట్లాడలేదు నామినేషన్స్ తర్వాత, ఇలా లైవ్లో మాట్లాడండి అన్నట్టు. యా, అయినా కానీ అంత డెప్త్గా అంత క్లోజ్గా అయితే లేడు. మళ్ళీ మొక్కలు చూసుకునేది వీళ్ళతోటే కదా, వాళ్ళతోటి కదా, దివ్యనికిత వాళ్ళతోటి కదా, తనజో వాళ్ళతోటి రేపొద్దున పని ఉంటుంది, రేపొద్దున వర్క్, రేపొద్దున సినిమాలు సీరియళ్ళు అట్లాంటివన్నీ వీళ్ళతోటి తిరుగుతారు, కానీ వాళ్ళతోటి తిరిగారు కదా అని ఒక పాయింట్ కూడా ఉంటుంది కదా. ఏ మాటకి ఆ మాట ఉంటుంది కదా, నిజం మాట్లాడుకోవాలి. మళ్ళీ నేను అబద్ధాలు ఫేక్ ముచ్చట్లు చెప్పకుండా మస్తు చెప్తా. రైట్, ఆయనకి నాకు ఇంతకుముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ షేర్ చేసిన, చూసిరా? కళ్యాణ్ ఫ్యాన్స్ ఏందబ్బా, కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజాకి కళ్యాణ్కి కలిపి రీల్స్ చేస్తున్నారు ఏంది, మెట్టెలు పెట్టిన పెళ్ళాం అనుకుంటా, ఏంది అది, ఆ రీల్స్ ఏంది, వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఏం లేదు, అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉంది. కనీసం కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ నిబ్బా రీల్స్ చేయకూరి ప్లీజ్, ఆ నిబ్బి రీల్స్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే తను అంత క్లారిటీ ఇచ్చినాక వాళ్ళ మధ్యలో క్లారిటీ ఉంది, ఓహో మీ ఓడి సైడ్ నుంచి క్లారిటీ లేదనే, అది చేయకండి అబ్బా, బాగాలేదు, కరెక్ట్ కాదు. తనకంటే ఒక కెరీర్ ఉంది, ఇవన్నీ ఎందుకు. ఆమె అట్లా లవ్ ట్రాక్ ఏం చేస్తలేదు కదా. ఇప్పుడు రీతుకి డిమాండ్ చేసి మీరు రీల్స్ చేసినా కానీ ఒక అందం, కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం సస్పిషియస్గా పెట్టిరు బాండ్ని, కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఆ బాండ్ లేదని చెప్తుంది కదా ఆమె. చెప్తున్నాక కూడా మీరు రీల్స్ చేయడం చిల్లర పంచేది కాదు ఇది. మీ ఇంగితానికి వదిలేస్తున్నాం, ఏం చేస్తాం. ఇంకా రీల్స్ ఏంటబ్బా, నేను 3-4 రీల్స్ చూసిన, మళ్ళీ అంతా వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాక్లు వేసేసి పెట్టేస్తున్నారు. లవ్ ట్రాక్, వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాక్లు వేసి వీళ్ళిద్దరికి పెడుతున్నారు. చిల్లర పంచాయతీ కాదు. దయచేసి తనుజ ఫ్యాన్స్, తనుజ పిఆర్ టీము కొంచెం రెస్పాండ్ కాండి వాటికి, అట్లాంటి రీల్స్ పెట్టద్దని. మీ కంటెస్టెంటే డ్యామేజ్ అవుతుంది. తనుజ పిఆర్ చూస్తుంటారు కదా వీడియో, తనుజ పిఆర్ కానీ తనుజ ఫ్యాన్స్ కానీ కొంచెం రెస్పాండ్ కండి వాటికి, అట్లాంటి రీల్స్ పెట్టకండి, తనుజని డ్యామేజ్ చేయకండి, ఇమేజ్ డ్యామేజ్ చేయకండి, పొల్యూట్ చేయకండి ఇమేజ్ని, చెప్పండి. రైట్, ఇక్కడ ఆ తర్వాత బాయ్ చెప్పేటప్పుడు
ఇమాన్యుల్ ఏంటంటే, "అన్న నేను అక్కడే స్ట్రక్ అయిపోయినా" అంటాడు. యాక్చువల్లీ ఏమైందంటే లైవ్‌లో ఎపిసోడ్‌లో చూపిస్తారు మనకది. అదే కట్టప్ప అమరేంద్ర బాహుబలిని పొడి చేసావుగా, ఇప్పుడు మహేంద్ర బాహుబలి వచ్చాడు అని అంటాడు అన్న. అందుకని మనోడు అక్కడ స్ట్రక్ అయిపోయాడంట. అంటే అన్న నువ్వు ఫీల్ అయినావు అన్నాడు. ఫీల్ కాడబ్బా, ఒక నాకు అర్థం కాదు. ఇమాన్యుల్ అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు పవర్ అస్త్రా ఆయనకు యూజ్ చేయలేదు, ఫీలింగ్ ఉంటుంది కదా. అయినా నువ్వు కూడా స్కెచ్‌తో పాటుగానే చేసినావు కదా, తప్పదు మరి. నీకు కూడా మరి కాంపిటీషన్ ఉండొద్దని నువ్వు పంపుతావు. నువ్వు గేమ్ ఆడినావు, నీ గేమ్ నేను అసలు తప్పు పట్టను అప్రిషియేట్ చేస్తా బేసిక్గా. అండ్ నువ్వు అంటే ఇమాన్యుల్ అనుకున్నట్టే ఆయన ఓట్ల ప్రకారం కూడా తక్కువనే ఉన్నాడు కదా. జనం ఏదైతే ఆలోచిస్తారో నేను అది ఆలోచించి చేయకపోతే కరెక్ట్గా ఉండదు కదా. ఇఫ్ ఇన్ కేసు నేను కనుక రాముకి ఇవ్వకుండా నీకు ఇచ్చినప్పుడు రాముకి గ్రీన్ వస్తే కనుక నేను చాలా బాధపడేటోని అని చెప్తాడు. ఇక్కడనే క్లారిటీ ఇస్తున్నా. నేను యాక్చువల్లీ ఆ రోజు నీకు ఇచ్చి ఒకవేళ పవర్ అస్త్రా నీకు యూజ్ చేసి నీకు రెడ్ వచ్చి ఒకవేళ రాముకి గ్రీన్ వచ్చి ఉంటే నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా. నేను తీసుకున్న డెసిషన్ జనం డెసిషన్తో మ్యాచ్ అవ్వాలి కదా అని అంటాడు. అంటే ఈయనకు తెలుసు ఇండైరెక్ట్గా భరణి అన్నకు తక్కువ ఓట్లు వస్తాయి రాము కంటే అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది కదా. మధ్య నమ్మ అనుకున్నా. అయినా భరణి అని ఉంటే కాంపిటీషన్, రాము ఉంటే పెద్ద కాంపిటీషన్ కాదు కదా అని ఒక పాయింట్ ఉంటుంది కదా. ఇమాన్యుల్కి కూడా క్యాలిక్యులేషన్ అదంతా. ఇది కన్నింగ్ అనుకోవచ్చు, గేమ్ అనుకోవచ్చు, మాస్టర్ మైండ్ అనుకోవచ్చు, స్ట్రాటజీ అనుకోవచ్చు. ఏ పర్సెప్షన్లో చూసేటోడికి, ఏ అద్దాలు పెట్టుకొని చూసేటోడికి ఆ కలర్లో కనబడుతుంది అంతే. అది నెక్స్ట్ అన్న నేను సేవ్ చేయకపోతే రాము అది అయిపోయిన తర్వాత, లేదు నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, నువ్వు ఎన్ని కామెడీలు చేస్తావు, నేను తీసుకోనా, నేను కూడా కామెడీ చేసిన, నవ్వాలి అంతే అంటాడు. లేదన్నా నువ్వు సీరియస్గా అన్నా, నాకు అర్థమైంది, నేను ఐ కెన్ స్మెల్, నాకు అర్థమైపోతుంది అని చెప్తాను. పవర్ అస్త్రా యాక్చువల్లీ ఇక బర్నీ అని చెప్తాడు. ఓకే కుల్లం మాట్లాడుకుందాం, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పవర్ అస్త్రా గురించి అది ఎవరికి వస్తే బెటర్ అని చెప్పి నేను ఆలోచించిన. అందుకే నేను లోపలికి పోయినప్పుడు తనుజ ఉన్నా కానీ బాండింగ్ ఆ వారం అంతా జరిగిందంతా ఆలోచించి నేను తనుజాని కూడా బ్రేక్ చేసేసిన బోర్డు. నీకోసమని ఆగిన. అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, బర్నీ అన్న, దివ్య నిఖిత అండ్ ఇమాన్యుల్ ఉన్నాడు, ముగ్గురు నుంచి తడి చేసి తనుజాకి బోర్డు ఇరిచేసిండు. ఎందుకంటే అప్పటికి బాగా స్ట్రెస్ అయిపోతాడు బాండింగ్స్ అని. యాక్చువల్లీ ఆ పాయింట్లో ఇరిచేసిండు. రైట్, ఇచ్చిన తర్వాత నేను ఎట్లా ఇచ్చినట్టు ఇమాన్యుల్ ఉండి నేను కూడా అన్న లోపలికి పోయిన తర్వాత బర్నీ నీది అండ్ దివ్యనికిత ఉంటే నేను దివ్యనికిత ఇరిచేసిన, నీది ఇరవలేదు అని చెప్పిండు అనమాట. ఆ తర్వాత కళ్యాణ్ పోతాడు కాబట్టి కళ్యాణ్ బర్నీ అన్న తీసేసి ఇమాన్యుల్కి వచ్చేస్తుంది కదా. సో నేను కూడా నీకు వస్తే కూడా బెటరే, ఎందుకంటే ప్రాపర్ పర్సన్కి నువ్వు బాండింగ్స్ అని పక్కన పెట్టి జడ్జ్మెంట్ కరెక్ట్గా తీసుకుంటావు అనే ఉద్దేశంతో తీసుకున్నా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే బిగ్ బాస్ అంటే సాల్తీవే మీ లొల్లి పంచాయతీ చదువురి అని చెప్పి, బర్నీ నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అని చెప్తాడు. చెప్పగానే ఆయన బయటకు పోతా డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్, తనుజాకి చెప్తాడు, సుమన్కి చెప్తాడు, డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ఎవరి మీద ఆధారపడకు, ఎవరిని నమ్మకం పెట్టుకోక అని చెప్పిండు. హెల్త్ జాగ్రత్త అని ఆమె చెప్పింది తనుజ. ఈ పాపం దివ్యానికి వెనకాలనే ఉంది, ఎందుకంటే ఆమెతో మాట్లాడతాడు. ఈవెన్ వాటర్ తాగమన్నా కూడా తాగలేదు కాబట్టి ఆమె వెనకనే ఉంది, కొంచెం చూసుకుంటూ బాధపడుతుంది, కానీ నీళ్ళు తుడుచుకుంటూ ఉన్నది. బాండ్స్ వల్ల బాధపడుతున్నారని ఎవరన్నా అంటే ఎస్, బాండ్స్ వల్ల మనం బాధపడుతున్నాం, కానీ బాండ్స్ వల్ల మన ఆట మనం ఆడుకుంటున్నాం. యాక్చువల్లీ బర్నీ అన్న ఇన్స్టాగ్రామ్లో స్టోరీలలో ఏంటంటే ఇక్కడ నుంచి నాన్నలు నానమ్మలు లేవు, మొత్తం ఆటను చూస్తారు, పులిని చూస్తారు, టైగర్ని చూస్తారు, లయన్ని చూస్తారని పెట్టిండు. కడిస్తే లోపలికి వచ్చి బాండ్స్ తప్పు కాదు, బాండ్స్ ఉంటే ఏమవుతుంది, బాండ్స్ వల్ల గేమ్కి ఏమి ఇబ్బంది లేదు, అంతా బాండ్స్. అసలు ఈ బిగ్ బాసే బాండ్స్ బాస్ అబ్బా. ఈ సీజన్ 9 బాండ్స్ బాస్ వేస్ట్. అండ్ ఇన్పుట్స్ సీజన్ ఏం ఇన్పుట్స్ అబ్బా. ఇవాళ లైవ్లో శ్రీజ వచ్చింది, కళ్యాణ్ కూర్చొని పెట్టుకున్నది, ఇన్పుట్స్ ఇస్తా ఉన్నది. అటు బర్నీ అన్న తనుజాను కూర్చొని పెట్టుకుని ఇన్పుట్స్ ఇస్తాడు, రాముని కూర్చొని పెట్టుకుని ఇన్పుట్స్ ఇస్తాడు, ఇమాన్యుల్ తోటి శ్రీజ మాట్లాడుతుంది, అన్నీ బయట జరిగినాయి అన్నీ చెప్తే ఇంకా అసలు బయట ఉన్నారా వీళ్ళు లోపల ఉన్నారా? నిజం చెప్తానా ఎట్లుందంటే ఇది ఒక షాపింగ్ మాల్కి వచ్చిపోయినట్టే ఉన్నది. వస్తూనే ఉన్నారు. రీతు ఇమాన్యుల్ అంటారు రాత్రి, ఇది ఏంది అసలు, వస్తూనే ఉన్నారు. ఎవరు పోతారో తెలియదు కానీ వస్తూనే ఉన్నారు. ఇది ఇమాన్యుల్ కూడా అంటాడు, ఇది ఎన్ని రోజులు ఉంటుంది అసలు ఇవాళ లైవ్లో, ఇది ఎన్ని రోజులు ఉంటుంది బిగ్ బాస్, మేబీ ఒక 6 నెలలు ఉంటుంది కావచ్చు, 3 నెలలు కాదు, ఒక 6 నెలలు ఉంటుంది కావచ్చు, అందుకే వస్తూనే ఉన్నారు, కంటిన్యూగా వస్తూనే ఉన్నారు అంటారు. ఏందో అసలు బిగ్ బాస్ టీం కొత్తగా చేయాలన్న ప్రయత్నంలో చెత్తగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది నాకు అనిపిస్తుంది. చెత్తగా పోతున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇన్ని లీకులు వచ్చినాక వాళ్ళ గేమ్ ఏం ఆడతారు, వాళ్ళ గేమ్ అంతా డ్రామాటిక్గా ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళకి ప్రతి వీక్ ప్రతి వారం కూడా మీరు కెమెరా ముందు ఉన్నారు, మీరు జనాలు చూస్తున్నారు, డ్రామా చేయండి అని చెప్పినట్టే ఉంది. మీరు గిట్లా పోతుంది, గట్ల మారండి, ఏంది టార్చర్ కాకపోతే మాకు. రైట్, నెక్స్ట్ డోంట్ డిపెండ్ అని ఉంది కదా, హెల్త్ జాగ్రత్త అయిపోయింది. కొట్టండి, క్లాప్స్ కొట్టండి అంటాడు. దేనికి తెలుసా,
అసలు ఈ సీజను ఇరిగిపోతుంది అంతే, పగిలిపోతుంది అంతే, దుమ్ము రేగిపోతుంది అంతే. క్లాప్స్ కొట్టండి అంటాడు. అప్పుడే క్లాప్స్ కొడతలే ఎవరు, ఇరిగిపోతుంది పగిలిపోతుంది అనగానే ఎవరు క్లాప్స్ కొడతలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు ఉన్నారు కదా, అది తెలుసు కదా ఇరిగిపోతుందా పగిలిపోతుందా. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో అన్నట్టుగా అనిపించింది నాకు. అంతే మరి, ఇరిగిపోవడం పరిగిపోవడం ఎక్కడిది. ఆయన డబ్బా కొట్టాలంటే భరణి అయినా దివ్యనికితే వీళ్ళే డబ్బా డబ్బా డబ్బా. నెక్స్ట్ తను అప్పట్లో ఉండేటి అయ్యా భరణి అయినా దివ్యనికిత వచ్చిన కొత్తలో ప్రతిరోజు సాయంకాల సమావేశాలు ఉండేటి. ఆ సాయంకాల సమావేశంలో స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా కొడతనే ఉండేది. సరే అవును, నేను ఇవన్నీ కొట్టడం గురించి మాట్లాడతాను కానీ మీరు లైక్ కొట్టడం గురించి మాట్లాడడం మర్చిపోయినట్టున్నా. లైక్ కొట్టురి చూస్తారు. 11 నిమిషాలు అయిపోయిందబ్బా ఇప్పటికే. లైక్ అన్నా కొట్టురి ప్లీజ్. కొట్టు 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 లైక్ కొట్టు 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 కొట్టు. అయ్యో ఫోన్ కొట్టి పడుతుంది. కొడతావా కొడతావా కొడతా కొట్టు 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 చెయ్యి పెట్టు 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 లైక్ మీద పెట్టు పెట్టు. రైట్, ఓకే 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 ఓకే. నెక్స్ట్ తనుజ బాండ్స్ గురించి అక్కడ రీతు చౌదరి పట్టుకుని ఎడుతూ ఉంటుంది. అయ్యా ఓ ఇలా కథ పాడుగాను. బాండ్స్ అంట ఇక్కడ ఎవరి బాండ్స్ ఫేక్ బాండ్స్ కాదు, ఇక్కడ అన్నీ కూడా జెన్యూన్ బాండ్స్ ఉంటాయి. ఒకరిని పంపించారుగా బాండ్స్ పెట్టి డ్రామాలు చేసి అని కొంతమంది అంటారు. సంజనక్క అంటారు వాళ్ళే బాండ్స్ కాదు, బాండ్స్ ఇక్కడ ఎవరి ఫేక్ కాదు, ఇక్కడ ఎన్ని బాండ్స్ నిజమైన ట్రూ బాండ్స్. అసలు నిజంగా చెప్పాలంటే అమ్మ నాన్న మధ్యలో కూడా అంత పెద్ద బాండింగ్ కూడా మా దగ్గరనే బాండింగ్ ఉంటుంది. మా బాండ్స్ మామూలుగా కాదు, స్వచ్ఛమైనవే. రీతు ఓదారుస్తుంది. నువ్వు ఎందుకు ఎడతావు బాండ్స్ బాండ్స్? ఏ సీజన్లో లేనని బాండ్స్ ఈ సీజన్లో ఎందుకు వచ్చినాయి? ఏ సీజన్లో బిగ్ బాస్లో కంటెస్టెంట్ లేరా? వాళ్ళంతా కూడా బాండ్స్ అని బాదుకున్నారా? ఈ దిక్కుమాల సీజన్ కాకపోతే నీ బాండ్స్ ఏందిరా నాయన? బాండ్స్ ఏ బిగ్ బాస్లో ఉన్నాయరా ఇంతగానో బాండ్స్? ఇంక మిగతా సీజన్లలో బిగ్ బాస్లో ఆ కంటెస్టెంట్లు లేరా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి మనస్తత్వం లేదా? మానవత్వం లేదా? మనుషత్వం లేదా? మన్ను లేదా? మశానం లేదా? బీపీ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లు చేస్తున్న వీపీ పనులకు బీపీతో సతమతమవుతున్న సీను 65. ప్రతిరోజుకి బీపీ పెరుగుతూ ఉంది పెరిగిపోతా ఉంది. రామచంద్ర నాకు ఈ సీజన్ అయిపోయినా బీపీ లేస్తుంది అయ్యా, ట్యాబ్లెట్ వాడవుతుంది అయ్యా. రైట్, బాండ్స్ అన్ని రియల్ బాండ్స్, ఇక్కడ అన్ని ఫేక్ బాండ్స్ ఉంటాయి. అమ్మ నాన్నలు వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటుంటే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన వాళ్ళతో బాండ్స్ అవుతాయి. మాట ఏంటంటే అమ్మ నాయన ఏడంటారు, కర్ణాటకలో ఉంటారు. అంటే మాన్యుల్ వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళ ఊర్లో ఉంటారు. వీళ్ళ అమ్మ నాయన కర్ణాటకలో ఉంటారు. ఎవరమ్మ నాన్న ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. మనం ఎక్కడ ఉన్నానో వర్క్ ప్లేస్ మనం ఉంటాం. డ్రామా ఒకరిని పంపించారు కానీ డ్రామా చేసి అని చెప్పి ఆమె వాస్తవం కాదు. ఎప్పుడు అబ్బాయి వెళ్ళిపోయింది ఎందుకు అబ్బా బాండ్స్ చేయబట్టి ఆయన అసలు ఆట ఆడకుండా ఇంకోళ్ళ కోసం నిలబడ్డందుకు కాదు. వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయినా ఆయన కూడా లేదు వచ్చి మా బాండ్స్ తప్పు కాదు, మన బాండ్స్ వల్ల పోలేదు. ఎందుకు పోయిండు ఆయన? బంకబెల్లం చెప్పుర్రి, దేనికి పోయిండు అబ్బా ఆయన చెప్పుర్రి. ఆయన కానీ ఉండాలి లోపలికి వచ్చి మళ్ళీ తనజా కోటింగ్ ఉందని చెప్పి సపరేట్ ఉండడం గమ్మతి. అసైతుల హారతి కళ్ళగజల రమ్మతి. అలా అయితే ఆమె ఎప్పుడు వెళ్ళిపోవాల్సింది కదా బాండ్స్ వల్ల. అంటే ఆమె ఎప్పుడు వెళ్ళిపోవాలి, మేము సేవ్ చేసాము ఆమెని. తనుజాకి ఆట తెలుసా తెలియదా? సుమన్ శెట్టి అన్న ఫార్ బెటర్ దాన్ తనుజ అనిపించింది. ఎందుకంటే సంజన గారిని పంపించింది ఒక డ్రామా, కనీసం అర్థం చేసుకోవాలి. అంటే ఈ సీరియల్ డ్రామా జనాలకి ఏంటంటే ఈ సీరియల్ మత్తెక్కిస్తున్నట్టుగా అంతే. నిజంగా ఆ రోజు సంజనాన్ని పంపించింది ట్రూత్ అన్నట్టుగా జనాలకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి కంటెస్టెంట్లు బిగ్ బాస్ కావాలి. వాళ్ళకి ఏంటంటే మేము చేసే డ్రామా అంతా నిజం అని చెప్పేటోళ్ళు కావాలి కదా. ఇప్పుడు సంజనాన్ని పంపించింది నిజమా? రాత్రి లేచి పంపిస్తే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా? ఇప్పుడు శ్రీజని పంపించారు, మళ్ళీ రప్పించాల్సిందే తప్పదు. ఆడియన్స్ ఓటింగ్ లేకుండా పంపడం అనేది బిగ్ బాస్లో లేదు, ఆచారం లేదు అది. సో అట్లా పంపించారు అని అంటే వీళ్ళంటే సాక్రిఫైస్ చేస్తేనే వచ్చిందట. సుమన్ శెట్టి అన్న చెప్పిండు అబ్బా, నిజం చెప్తాను. సుమన్ శెట్టి అన్న ఏం చెప్పిండు, నన్ను అడిగిరు సిగరెట్స్ సాక్రిఫైస్ చేస్తామని, చేయను అని అన్న. ఆ తర్వాత శ్రీజని బట్టలు సాక్రిఫైస్ చేస్తామని చేయను అన్నది. ఆ తర్వాత ఇంకోరిని అడిగిరు, ముగ్గురే ముందేమని చెప్పారు, ముగ్గురు మాత్రమే సాక్రిఫైస్ చేయాలన్నారు. ఆ తర్వాత వేరే వాళ్ళకి అన్నారు, ఆ తర్వాత వేరే వాళ్ళకి అన్నారు, ఆ తర్వాత వేరే వాళ్ళు ఎలాగైనా రప్పిస్తారు. తెలుసు ఆయనకు తెలుసు కదా, కనీసం ఆయనకైనా తెలుసు కదా, ఎలాగైనా లోపలికి రప్పిస్తారు. ఏదో ఒకటి చేసి మసి మార్కెట్ చేసి లోపలికి రమ్మంటారు.
ఏది లేకపోతే బిగ్ బాసే ఏదైనా త్యాగం చేసి లోపలికి పంపిస్తాడు, అవునా కదా? దానికంట ఆమెకి అలాగైతే ఆమె ఎప్పుడు వెళ్ళిపోవాల్సింది, బండింగ్స్ లేవు అని అంటే మేము సేవ్ చేసాం ఆమెని, ఈమె సేవ్ చేసింది. మరి ఏందా అబ్బాయి అంత చిల్లర పంచాయితీ. సరే నెక్స్ట్ సాయి, దివ్య, నిఖిత, ఇమాన్యుల్ వీళ్ళు మాట్లాడుకుంటారు గేమ్లో. అదే ఇమాన్యుల్ అంటారంట, అక్కడనే స్ట్రక్ అయిపోయినా అన్న సంగతి. ఆ తర్వాత అన్న వేయండు కదా. నెక్స్ట్ తనుజ రీతుతో ఇమాన్యుల్ గురించి అండ్ రాము టాపిక్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ఇమాన్యుల్ నామినేషన్ పాయింట్ కానీ రాము నామినేషన్ పాయింట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. తనుజ దువ్వాడ మాదిరితోటి క్యాప్టెన్సీ రేస్లో ఇక జీవి చెప్పుకుందాం. తనుజ రీతు ఇమాన్యుల్ టాపిక్ ఏంటంటే ఇమాన్యుల్ నామినేషన్ టాపిక్ అన్నట్టు. ఇమాన్యుల్ నామినేషన్ పాయింట్ కరెక్టేనా? అసలు అతను ఏం చెప్పాడు, రాముకి నువ్వెందుకు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వలేదు, అప్పటిదాకా నా కోసం ఫైట్ చేసి అదే బొమ్మల టాస్క్లో రాముకి ఎట్లా ఇచ్చిండు అని అంటుంది కదా. అసలు ఆ రోజు నువ్వు ఉన్నావు కదా ఇక్కడ మనం నిల్చున్నప్పుడు, నేను ఇమాన్యుల్ కోసం కొట్లాడుతుంటే లేదు ఇట్లా అని అంటే కానీ అప్పుడు రాముకి షిఫ్ట్ చేసిన అంటే అవునవును నేను కూడా చూసిన అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. యాక్చువల్లీ ఆ టాస్క్లో ఇమాన్యుల్ వాళ్ళ పిఆర్ టీం కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఏదైనా తిప్పి చెప్తారు. కానీ ఆ టాస్క్లో ఇమాన్యుల్ చేసింది సాక్రిఫైస్, లిటరలీ సాక్రిఫైస్. నాకు ఓనర్షిప్ వద్దు అని ఫస్ట్ నుంచి నిల్చున్నాడు, ఓనర్షిప్ వద్దనే మాట్లాడిండు, ఓనర్షిప్ వద్దనే అనుకున్నాడు. ఎందుకంటే నేను ఇక్కడ ఉంటేనే ఈ టీంకి టెనెంట్స్ అనే టీంకి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటారు, లేదంటే ఏ టాస్క్ వచ్చినా ఆడేటోళ్ళు ఉండరు అని చెప్పి వదిలేసిండు. అయినంతట అయినా ఆ ఓనర్షిప్ అనేది వద్దు అని చెప్పి సాక్రిఫైస్ చేసిండు. ఈరోజు ఆ సాక్రిఫైస్కి ఆయన్నే మచ్చ తెచ్చుకునే ప్రయత్నం చేసిండు. దట్స్ ఇట్. ఏదో టెన్షన్లో ఏదో పాయింట్లు పెట్టాలని ఏదేదో చేసిండు. ఆ తర్వాత రాత్రి అంతా తనుజ అనవసరంగా నామినేట్ చేసినా నాకు తనుజ మీద ఎటువంటిది లేదు, నాకు తనుజ అంటే క్లోజు, నాకు తనుజ మంచి ఫ్రెండ్, నాకు తనుజ మీద నెగిటివ్ ఒపీనియన్ లేదు, నాకు తనుజ మీద ఏం లేదు. చెవులు అంతగానే చెప్తాడు, చేసి బాధపడతాడు అన్నట్టు. నేను చేసిన దానిలో తప్పు లేదు, నాకు తనుజ మీద ఎటువంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు అని చెప్పడానికి ఈయన బాధ. అటు కళ్యాణ్ ఏమో నేను ఎందుకు చేయలేదు నామినేషన్ అంటే ఎందుకంటే ఆయన చెప్పుకుంటాను, అదో బాధ. నెక్స్ట్ దువ్వాడ మాదిరి అండ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. కెప్టెన్సీ దాంట్లో నేను ఛాన్స్ అడగడం తప్పుందా? తనుజ ఏమంటుందంటే పాయింట్ నెంబర్ 1, నేనే అతనికి డబ్బులు ఇచ్చిన కంటెంట్ రావడానికి, రైట్. సెకండ్ది, లాస్ట్ దాకా నేను కష్టపడి ఆడినా, లాస్ట్లో నేను హెల్ప్ అడిగిన, తప్పేమన్నా ఉందా అంటే తప్పే లేదు. నిఖిల్ అసలు నామినేట్ చేసిన పాయింట్ రైట్ కాదు అని వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తారు. అదే కళ్యాణ్ తోటి తనుజ మాట్లాడేటప్పుడు కళ్యాణ్ అంటాడు, నేను నీకు చెప్పినా కదా ఎప్పుడు విన్నింగ్ని అడుక్కోకూడదు, అది అడుక్కోవడం కాదు, కోర్స్ అడగడం వేరు, రిక్వెస్ట్ చేయడం వేరు, అడుక్కోవడం వేరు, ఈ మూడు వేరు. బెగ్గింగ్ ఈజ్ డిఫరెంట్, రిక్వెస్టింగ్ ఈజ్ డిఫరెంట్, ఆస్కింగ్ ఈజ్ డిఫరెంట్, ఈ మూడు వేరు టాపిక్స్. కానీ అలాంటి సిచ్యువేషన్లో విజయాన్ని అడుక్కోవడం తప్పు, అంటే విన్నింగ్ అడగడం అనేది నిజంగా లిటరల్లీ తప్పే. నేను అందుకే ఎంబటే వచ్చి నువ్వు అట్లా అడగద్దు అని చెప్పి నీకు చెప్పినా కదా. ఎందుకు చెప్పినా? ఊరికే అయితే చెప్పాను కదా నేను అని చెప్తాను అనమాట. 1 సెకండ్. సో దీని తర్వాత ఇమాన్యుల్, డిమాన్, పవన్, బర్నీ అన్న గురించి మాట్లాడతారు అన్నట్టు. రాముగాడికి నేను ఎందుకు సేవ్ చేశానంటే, ఎందుకంటే ఒకవేళ గ్రీన్ వస్తే కనుక అట్లయితే కనుక ఇట్లయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటావు. బర్నీ అన్న దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే డిమాన్ పవన్ నుండి నువ్వు బర్నీ అన్న సేవ్ చేసినా రాము ఒకవేళ ఎలిమినేట్ అయితే రాము బాధపడతాడు, రాముని సేవ్ చేసినా బర్నీ అన్న ఎలిమినేట్ అయినా కూడా బర్నీ అన్న బాధపడతాడు. ఏది జరిగినా కానీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అన్న, లైట్ తీసుకోవడమే, దాని గురించి పెద్ద పట్టించుకోవద్దు అని చెప్పి ఒక నిత్య సత్యం చెప్పిన అన్నట్టు. ఎందుకంటే ఏం జరిగినా ఏం జరగకపోయినా ఏం సేవ్ చేసినా చేయకపోయినా ఎవరో ఒకరు అంటూనే ఉంటారు, అది వాస్తవం కదా, బేసిక్గా అదే వాస్తవం. సో ఈ పాయింట్ చెప్తాడు. ఆ తర్వాత మనకి ఒక నిమిషం, రీతు, దివ్య, నిఖిత, డిమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు ఆడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం లేదు, సింపుల్ అబ్బా. డిమాన్ పవన్, రీతు కలిసి మనకు కనబడ్డరు అని అంటే వాళ్ళ పంచాయతీ ఒకటే. మొన్న పైసల టాస్క్లా అడగచ్చు కదా, నువ్వు అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా అని రీతు ఒక మాట అన్నది కదా, దానికి మనం హట్ అయ్యండి. అడిగితేనే ఇస్తావా, అడగకుండా ఇవ్వవా, నీకు నాకున్న ఫ్రెండ్షిప్ గింతేనా అనే పాయింట్ తోటి హట్ అయ్యండు. ఆ హట్టింగ్ అట్నే నడుస్తుంది. దాని గురించే తిప్పి చేసుకుంటే టార్చర్ పెడుతురు అంతే. ఎంత అండి ఘోరం, అది అయితేనే ఉంది, ఆ పంచాయతీ అయితేనే ఉంది, అది ఆగుతలేదు. అండ్ నెక్స్ట్ ఇది ఇంతే. దివ్య, నిఖిత మధ్యలో ఓదార్చడానికి ట్రై చేస్తుంది, వాళ్ళని ఇటు రీతుకి సంధాయిస్తుంది, అటు దిక్కు డిమాండ్ పవన్కి సంధాయిస్తుంది. ఇది అట్నే అయితేనే ఉంది. ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు లైవ్లో ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అట్లా కంటిన్యూ అవుతుంది. మనకు ప్రతి 1 అవర్కి ఒక 15 to 20 minutes ఫుటేజ్ వాళ్ళది చూపిస్తారు, లిటరలీ టార్చర్ పెడుతున్నారు మనకి, రైట్. వాళ్ళ మీద ఇంప్రెషన్ బీకింది దెబ్బకి. స్టార్టింగ్ ఉండే నాకు ఇంప్రెషన్ కానీ పోయింది గోవిందాగో, రైట్. నెక్స్ట్ గౌరవ్, తనుజ, దువ్వాడ మాదిరి ఆడ కూర్చున్నారు.
నాకు ఈగో ఉంది అని అన్నారు కదా నిన్న రాము, మొన్న వెళ్ళిపోయేటప్పుడు రమ్య అంది కదా, ఎందుకు అంది అంటే నాకు ఈగో అనేది గెలవడానికి ఉంది, కానీ నేను ఈగో ఉంటే కనుక నేను తీసుకుపోయి నిఖిల్కి అమౌంట్ ఇవ్వను అని మళ్ళీ గదే పాత కథ, నేను నిన్న మొన్న చెప్పిన కథ ఉంది కదా, గదే రిపీట్ చేస్తాడు. అండ్ నేను గివ్ అప్ ఇయ్యను అది ఇదనే టాపిక్ సేమ్ టాపిక్స్ని రిపీట్ చేస్తాడు. ఆ తర్వాత రీతు, దివ్యనికిత అండ్ దువ్వాడ మాదిరి వీళ్ళు ముగ్గురు అక్కడ కూర్చుండి మాట్లాడుకుంటా ఉన్నారు అన్నట్టు. మళ్ళీ సేమ్ అబ్బా రీతు కనిపిస్తే కదా టాపిక్, అబ్బా ఇంకేం లేదు. డిమాండ్ పవన్ నిఖిల్ నామినేషన్స్ గురించి కాదు, డిమాండ్ పవన్ ఒకటి బాత్రూంలో ఉంటాడు, అక్కడికి నిఖిల్ వస్తాడు. నిఖిల్కి రాగానే ఏంటి డల్గా ఉన్నావా అని అంటే లేదు అండి నామినేషన్ గురించి, అంటే నామినేషన్ గురించి కాదు నేను అనుకునేది, నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. దేనికంటే నేను నామినేషన్లో ఇంకా గట్టిగా మాట్లాడాల్సింది ఉండే, మాట్లాడలేదు అనే పాయింట్లో ఫీల్ అవుతున్నా అని చెప్తాడు. ఒక్క నిమిషం. ఈ డిమాండ్ పవన్ ముచ్చిన తర్వాత మనకి తనుజ, డిమాండ్ పవన్ దువ్వాడ మాధురి అండ్ సాయి వచ్చి అక్కడ కూర్చొని చెప్తా ఉంటున్నాడు. సాయి ఏమంటాడంటే నా స్టోన్ వాడకపోతే బాగుండు, ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా నన్ను టార్గెట్ చేయరు కదా, వాళ్ళు వచ్చినంత ప్రీవియస్ కంటెస్టెంట్లు కాబట్టి వాళ్ళు ప్రీవియస్ పగలున్న వాళ్ళతో పెట్టుకుంటారు కాబట్టి నన్ను పెట్టుకోరు, నన్ను నామినేట్ చేయకపోయేవాళ్ళు, నన్ను టార్గెట్ చేయకపోయేవాళ్ళు, అనవసరంగా నేను నా స్టోన్ని వాడేసిన అని జర బాధపడుతూ ఉంటారు అన్నట్టు. నిజమే, బేసిక్ ఏంటంటే లాజిక్ ప్రకారంగా నిజమే, కానీ ఆ లాజిక్ ఊహించి కరెక్ట్గా ఊహిస్తే బాగుండు, ఊహించకుండా ముందే వాడేసిండు, అది బాధపడుతుంది అన్నట్టు, అది మ్యాటర్. అండ్ తర్వాత కళ్యాణ్, తనుజ వాళ్ళిద్దరు కూర్చున్నారు. ఇక వీళ్ళ ముచ్చట వర్ణనాతీతం. తనుజ, డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు తనుజ ఇమాన్యుయల్ మధ్యలో జరిగింది నామినేషను. నిఖిలు తనుజ మధ్యలో జరిగింది నామినేషన్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంతా ఎవరికి ఇచ్చుకుంటుంది, ఎవరితో డిస్కస్ చేస్తుందంటే కళ్యాణ్తో చేస్తుంది. కంటిన్యూగా కళ్యాణ్తో డిస్కషన్. యాక్చువల్లీ కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేస్తా అనుకున్నావు నువ్వు, ఆ పాయింట్స్ ఏంది, ఆ 3 పాయింట్స్ ఉన్నాయి 4 పాయింట్స్ ఉన్నాయి అంటున్నావు కదా, ఆ పాయింట్స్ ఏంది అని అడిగి వై దట్ పాయింట్స్, అంటే డ్రామా క్వీన్ అని చేద్దాం అనుకుంటున్నావా, లేదంటే సేఫ్ అని చేద్దాం అనుకుంటున్నావా, లేదంటే సీరియల్ యాక్టింగ్ అని చేద్దాం అనుకుంటున్నావా, లేదంటే బాండింగ్స్ మీద చేద్దాం అనుకుంటున్నా, అసలు ఏ పాయింట్స్ మీద నువ్వు నామినేట్ చేద్దాం అనుకుంటున్నావు అనే పాయింట్తో డిస్కషన్ చేసి లొల్లి పెట్టుకొని పంచాయతీ పెట్టుకొని దూరం పెట్టే సిచ్యువేషన్లో ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉందబ్బా, ఏదేమైనా ఎవరెన్ని చెప్పినా ఈ ట్రాక్ని చెడగొట్టుకోవద్దు అన్న ఉద్దేశం ఉంది అని నాకైతే అనిపిస్తుంది అబ్బా, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, మీరేమని అనుకోరే. అంటే తనుజకి ఏం అవసరమయ్యా అంటే ఇది అవసరం, ఇలాంటి ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేస్తాయి, ఒక ఎమోషన్, ఒక బాండ్, ఒక సోది ముచ్చట. ఈ సోది ముచ్చట్లు జరగాలి అంటే ఇట్లాంటితోటి పెట్టుకోవాలి, నడుతూ ఉంటుంది బంక సాగి నడుతూ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ సాగడం కోసం ఇదోటి పెట్టుకున్నది అని నాకు ఫీలింగ్. ఇది కళ్యాణ్ తరపున తనుజకు వచ్చినా, తనుజ తరపున కళ్యాణ్కి వచ్చినా, కానీ ఇదేంటంటే దీని మీద 1,000,000 ఇప్పుడు నేను ఓపెనింగ్ వీడియోలో ఏం చెప్పినా, రీల్స్ ఎందుకు చేస్తారు అబ్బాయి, ఆమె సైడ్ నుంచి లేని లేదన్న చూసి ఇది ఒకటి జరగాలి, ఈ ముచ్చట ఒకటి క్రియేట్ కావాలంటే ఏదో ఒకటి ఉన్నట్ట లేనట్ట ఉండిండి లేనట్ట ఎట్టాగే పసి మనస అన్నట్టుగా ఏదో ఒకటి ఉండాలి అదనమాట. కనిపించినట్టు వినిపించినట్టు రైట్. కళ్యాణ్కి ఏం చెప్తుందంటే డబ్బులు కొట్టేసిన తర్వాత ఏమీ ఆలోచించకు, కళ్యాణ్ అంటున్నానట్టు ఇక ఇట్లా సీరియస్గా, డబ్బులు కొట్టేసిన తర్వాత ఏమీ ఆలోచించకుండా ఆ తర్వాత కూడా నువ్వు మనీ కోసం నీ వాటా నీకు కావాలని కొట్లాడినావు చూడు, నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు కూడా నీ వాటా నీకు కావాలని కొట్లాడినావు చూడు, అది నువ్వు, అది నీ క్యారెక్టర్ని పోగొట్టుకో. అది అద్భుతమైన క్యారెక్టరా, దొంగతనం చేసినాక ఎక్కువ డబ్బులు వచ్చినాక ఇంకా డబ్బులు కావాలి, అందరికంటే ఎక్కువ ఉండగా కూడా నీ వాటా కోసం నువ్వు కొట్టినాక అది నీ గేమ్, అది నీ స్ట్రాటజీ, అది నువ్వు పోగొడుతున్నావా, తిడుతున్నావా నువ్వు, నాకు అర్థం కాలే. ఎలా ఫైట్ చేసావో చూశాను కదా, వాటా కోసం, దానికోసం నువ్వు ఎలా ఫైట్ చేసావో అది నువ్వు, అర్థమైందా. హౌస్లో అందరితో ఎలా ఉంటావో ఇక్కడ ఇక ఈ పాయింట్ అయిపోయింది. తనుజ ఉండి చేతులు కట్టుకుని నువ్వు హౌస్లో అందరితో ఎలా ఉంటావో అలాగే నాతో ఉండు, ఓకేనా. ఎవరైనా పాజిటివ్గా చెప్పంగానే నాతో మాట్లాడ, నెగిటివ్గా చెప్పంగానే నన్ను అవాయిడ్ చేయను, ఇలాంటివి చేయకు. నేను అందరితో ఎలాగ ఉన్నానో నీతో అలాగే ఉన్నాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అని అన్నగానే అక్కడ డిమాండ్ పవన్ వచ్చిండు, వాళ్ళంతా రీతు వాళ్ళు ఉన్నారు. ఆపేసిన తర్వాత కొద్దిసేపటికి బయట కళ్యాణ్ ప్రత్యక్షమైండు, ఆడ బీమ్ బ్యాగ్ వేసుకొని కూర్చున్నాడు. కొన్ని క్వశ్చన్స్ అడుగు అనగానే ఫస్ట్ క్వశ్చన్, నా వల్ల నీ గేమ్ పాడైపోతుందా, నా వల్ల నీ గేమ్ డిస్టర్బ్ అవుతుందా, రెండొకటిగా నిన్నేమన్నా ఆపుతున్నానా, నువ్వు నీ గేమ్లో ముందుకు పోలేకుండా నా వల్ల అవుతుందా, ఎందుకు అందరూ నేనే రీజన్ అంటున్నారు, చెప్పు, ఎందుకు అందరూ నేనే నీకు రీజన్ అవుతున్నాను అని ఎందుకు అంటున్నారు. అలా అన్నప్పుడు నీ గేమ్ నా వల్ల డిస్టర్బెన్స్ అవ్వట్లేదు అన్నప్పుడు నువ్వెందుకు స్టాండ్ తీసుకుని మాట్లాడట్లేదు, నువ్వెందుకు స్టాండ్ తీసుకుని అడగట్లేదు అని అడుగుతాను. ఆయన ఏమైనా స్టాండ్ తీసుకోవాలి, దేనికి స్టాండ్ తీసుకోవాలి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నాకు ఆమెకి మంచిగానే ఉంది, ఇప్పుడు ఈమె తీసుకుంది కదా, చెయ్యి నాకు ఆమెకి ఏం లేదు, చెయ్యి మా ఇద్దరి మధ్యలో మంచిగానే ఉంది, ప్యాంపర్ చేయి ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఆ టైప్లో
ఆమెకి నాకు ఉన్న బాండ్ వల్ల నాకేం పాడైతలేదు. మా ఇద్దరి మధ్యలో ఉన్న ట్రస్ట్, మా ఇద్దరి మధ్యలో ఉన్న ఎమోషన్, మా ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్‌షిప్ వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నువ్వు మాట్లాడడానికి లేదు. శ్రీజ నోరు మూసుకో, మనీష్ సపడకుండు అని అడిగితే అని అంటే బాగుండు అని ఆమె ఫీలింగ్ అన్నట్టు. రైట్. ఇంకోటి నేనా నేను ఎందుకు పాయింట్స్ పెట్టట్లేదు అని అన్నది. పాయింట్స్ లాస్ట్ వర్డ్ ఏంటంటే పాయింట్స్ పెట్టట్లేదు అని. నేను పాయింట్స్ పెట్టట్లేదా? నేను నీ గురించి నా దగ్గర ఎవరైతే చెప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేనేం చెప్పానో వాళ్ళకి తెలుసు. శ్రీజాకి ఏం చెప్పిండు? శ్రీజాకి తెలుసా? మనీష్కి ఏం చెప్పిండు? మనీష్కి తెలుసా? కావాలంటే మనకి ఆల్రెడీ రమ్య, ఆయేషా వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షి మనకు మాధురి ఉంది. మాధురిని అడుగు, నువ్వు మాధురి అక్కని అడుగు, చెప్తుంది నేను నీ గురించి ఏం చెప్పాను. నీ గురించి నా దగ్గర ఎవరైతే బ్యాడ్గా చెప్పారో వాళ్ళకి నేనేం చెప్పానో వాళ్ళకే తెలుసు. కాదు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అబ్బా. మనీష్కి చెప్పొచ్చు, శ్రీజకి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలే? వాళ్ళు నా వెల్ విషర్స్, నా కోసమే చెప్తారు కదా అని చెప్పి ఆలోచించి ఆగిపోయినావా ఏందన్నట్టు? రైట్. తనుజ అంటే 3 రీజన్స్తో నన్ను నామినేట్ చేయాలి అని అనుకున్నావు కదా, అంటే అవి అయిపోయినాయి. అది అయిపోయింది కదా, అయిపోయింది కథం. నువ్వు మాట్లాడాలి, ఆ పాయింట్స్లో నువ్వు మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. అంటే నువ్వు మాధురి గారి దగ్గర పోయి అడుగుంటే మాధురి గారిని ఎందుకు అడుగుతా నేను? మాధురి గారితో ఏం సంబంధం? మ్యాడీతో ఏంటి? మ్యాడీ ఇప్పుడు మాధురి కాదు, ఇప్పుడు మ్యాడీ. ఓకే, నాతో మాట్లాడుతున్నాను నేను అట్లాగే. నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నన్ను కేరింగ్గా చూసుకోవాల్సిన అవసరం, నన్ను ఇట్లా చేయాల్సిన అవసరం, నన్ను అది చేయాల్సిన అవసరం, ఇది చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, నువ్వు ఎట్లా ఉంటావు అట్లా ఉండు, అవసరం లేదు అన్నట్టు చెప్తాను. డిడ్ ఐ సే ఇట్ అంటాడు ఆయనే కళ్యాణ్. యా, ఇక ఇక్కడ అడగడం గురించి ఆస్కింగ్ అంటే వేరు, బెగ్గింగ్ అంటే వేరు, రిక్వెస్ట్ అంటే వేరు. కానీ నువ్వు విన్నింగ్ని అడగకూడదు, అడిగినా అది తప్పైంది అని చెప్పి మాట్లాడతాడు. ఇది ఒకటి. ఓకే, ఆ తర్వాత ఇమాన్యుల్ దువ్వాడ మాదిరి దగ్గర చెప్పుకుంటాడు తనకి, తనుజ నాకు ఇష్టమైన పర్సన్, నాకు తనుజకు మధ్యలో ఎటువంటి నెగిటివ్ ఒపీనియన్స్ లేవు, మా ఇద్దరి మధ్య క్లారిటీ ఉంది, నేను అసలు బ్యాక్ స్టాప్ చేయలేదు, వాటర్ గేమ్లో తనకే సపోర్ట్ చేసిన, వాటర్ గేమ్లో తనకి సపోర్ట్ చేయలేదని తను అనుకుంటాను కానీ తనకే సపోర్ట్ చేసిన, తన కోసమే ఆడాను నేను భరణి అన్న దాంట్లో, ఇప్పుడు తనుజ దాంట్లో పోయలేదు. భరణి అన్న నాకు 6 బకెట్లు పోస్తే నేను 6 బకెట్లు ఆయనకి రిటర్న్ పోసిన, అంతకు మించి నేను పోయలేదు. మా అమ్మ కూడా నేను సపోర్ట్ చేయలేదు. ఆ గేమ్లో నేను అక్కడెక్కడో ఉన్న సుమన్ శెట్టి అన్నకి వాటర్ పోసి నేను సారీ చెప్పాను. మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ మళ్ళీ ఉంటుంది. కరెక్టే అబ్బాయి, ఇదంతా వాస్తవం జరిగింది. అండ్ భరణి అన్న ఈయన దానిలో పోయడం తప్పే, ఈయన భరణి దానిలో రిటర్న్ గిఫ్ట్ కింద పోయడం కూడా తప్పే. ఇద్దరు మ్యూచువల్గా పోసుకున్నారు. అండ్ భరణి అన్న కూడా సంజన దాంట్లో పోయలేదు కాబట్టి భరణి అన్న కూడా సంజనకు సపోర్ట్ చేసినట్టే. ఇది ఎక్కడ లాజిక్ అంటారా? అదే లాజిక్ అంటే, అదే మ్యాజిక్ అంటే. కానీ తనుజాకి ఎవరూ పోయలేదు. ఇప్పుడు దివ్యనికిత నుంచి వాటర్ పోయలేదు. అండ్ శ్రీజ దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు కళ్యాణ్ దగ్గర నుంచి కూడా వాటర్ తీసుకొచ్చి తనుజాకు పోయలేదు. కానీ భరణి అన్న శ్రీజాకు పోసిండు, ఇమాన్యుల్ శ్రీజాకు పోసిండు. అది అర్థమైందా? ఇక్కడ ఇమాన్యుల్కి భరణి అన్నకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది, కానీ శ్రీజాకి కళ్యాణ్కి భరణి అన్నకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరగలే. కళ్యాణ్ దగ్గరికి పోయి పోస్తూనే ఉన్నారు. ఇది మన రీతు కోసం సపోర్ట్ చేస్తూ దివ్య పోస్తుంది, అటు భరణి అన్న పోస్తుండు, ఇటు ఇమాన్యుల్ పోస్తుండు, అందరూ పోస్తారు. అది జరిగిన కథ. సో ఆ టాస్క్ గురించి మళ్ళీ బెడ్ టాస్క్ గురించి డిస్కషన్ ఉంటుంది. అంటే ఆ 2 టాస్క్ల గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ ఇంకా చెప్తారు, ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏం సపోర్ట్ చేయలేదని అంటుందా? ఏం సపోర్ట్ చేయలేదని అంటుందా తనుజ? నేను చేయలేదా? బెడ్ టాస్క్లో సపోర్ట్ చేయలేదా? నామినేట్ చేయకపోతే ఇక్కడ సేఫ్ గేమ్ అని అంటారు. నేను పోయిన వారమే నామినేట్ చేయలేదు, ఇవి కూడా నేను నామినేట్ చేయకపోతే సేఫ్ గేమ్ అని అంటారు. నేను సపోర్ట్ ఇప్పుడు సంజనాకు ఉంది, సంజన గారు ఉన్నారు, నన్ను గుడ్డిగా నమ్మే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఒకరు కావాలి నా కోసం నిలబడాలి. అలాంటి వ్యక్తికి నేను ఆపోజిట్గా ఎందుకు నిలబడతా? నన్ను నమ్మే వ్యక్తి, ఆమె మనసులో ఏముంటుంది, ఆమె చాలా మంచిది, స్వచ్ఛమైన మనిషి అంటే ఎస్ అని చెప్పి ఏమి కూడా ఉంటుంది. అంతకంటే ముందే పెద్ద పంచాయతీ జరిగి ఉంటుంది వాళ్ళకి. అండ్ ఇక్కడ పొగుడుతూ ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ ఇమాన్యుల్, సుమన్ శెట్టి అన్న, దువ్వాడ మాదిరి, వీళ్ళు ముగ్గురు ఎలాగుంటారు. నాకు గనక పవర్ ఇస్తే సుమన్ శెట్టి అన్న నామినేట్ చేస్తాను కామెడీ చేస్తుంటాడు. ఆటపరంగా అందరికీ ఇక్కడ దువ్వాడ మాదిరితోటి ఇమాన్యుల్ చెప్తాడు, ఆటపరంగా అందరికీ ఒక విజన్ ఉంది. ఎట్లా అంటే 15 వారాలకు విజన్ ఉంది, కప్పు కొట్టేంత వరకు విజన్ ఉందంటే నాకు అటువంటి విజన్లు ఏం లేవయ్యా అంటది. నాకు భలే అనిపించింది. తర్వాత రాము విషయంలో గౌరవ్ ఘోరంగా హట్ అయ్యి వెరీ 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 డిసప్పాయింటెడ్. అసలు నేనైతే నీ ప్లేస్లో ఉంటే నేను నామినేట్ చేయకపోయాను, నేను నా ఫ్రెండ్ని నామినేట్ చేయను అంటే ఒక రీజన్ లేదు, స్ట్రాంగ్ రీజన్ ఉండి నామినేట్ చేయడం వేరు, ఊరికే నామినేట్ చేయడం వేరు. నాకు అది నచ్చలేదు. ఆయేషా చాలా డిసప్పాయింట్ అవుతుంది, ఎందుకంటే నేను నమ్మింది ఆయేషా, మన మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ బాగా ఏర్పడ్డది, నమ్మింది. కానీ నువ్వు ఇట్లా చేస్తావని ఆమె కూడా అనుకోదు, ఆమె కూడా చాలా డిసప్పాయింట్ అవుతుంది. నా ఫ్రెండ్, నువ్వు ఫ్రెండ్ అంటే ఇదే, నీకోసం చేసిన అని అంటున్నావు, ఇట్స్ నాట్ రైట్.
చేంజ్ యువర్ గేమ్, నువ్వు చేంజ్ చేసుకో, నేను చేంజ్ చేసుకోను అని బాగా హట్ అయింది అబ్బా. ఆ తర్వాత గౌరవ్ వర్సెస్ రాములో ఏం జరుగుతుందో చూడాలి. ఇంట్రెస్టింగ్ ఏమైనా జరిగితే జరగచ్చు. ఐ విల్ డూ ద సేమ్ థింగ్. ఎలా ఉంటుంది నీకు చెప్పు, కరెక్ట్ కాదు కదా అని చెప్పి అంటాడు. వరుణ్ అన్నకి నాకు ప్రాబ్లం లేదు, అయినా నేను అతన్ని చేశాను, నిన్ను సపోర్ట్ చేశాను, నేను నీకోసం ఉంటాను నేను అనుకుంటే ఇట్లా చెప్తాడు అన్నట్టు. కొంచెం హార్ట్ అండ్లే. ఆ తర్వాత రీతు డిమాండ్ పవన్ వాళ్ళిద్దరు తిరుగుతూ ఉన్నారు. అయ్యా చట్టాపట్టలు వేసుకొని తిరుగుతారు, మూలకు వేలు పెట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ చట్టాపట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు, మళ్ళీ బాత్రూంలో వేలు పెట్టుకుంటారు, చట్టాపట్టలు వేసుకొని తిరుగుతారు, లివింగ్ రూమ్లో వచ్చి లొల్లి పెట్టుకుంటారు, రోజు రూమ్లో లొల్లి పెట్టుకుంటారు, గార్డెన్ ఏరియా లొల్లి పెట్టుకుంటారు, స్విమ్మింగ్ పూల్ కాడ లొల్లి పెట్టుకుంటారు, జైలు కాడ లొల్లి పెట్టుకుంటారు, మళ్ళీ ఇద్దరు భుజాల మీద చేతి వేసుకొని టింగి 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 రంగా అని కూడా తిరుగుతారు. రైట్. మళ్ళీ కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరు డిస్కషన్. ఇమాన్యుల్ డబుల్ టంగ్ యూజ్ చేసిండు అక్కడ రాము విషయంలో అని రాము టాపిక్ మళ్ళీ చెప్పింది. ఇక్కడ ఆల్రెడీ మాధురి దగ్గర చెప్పిన టాపిక్ ఇక్కడ చెప్పింది. టబ్బు టాస్క్లో నాకు సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ మాట్లాడుతుంది. టబ్బు టాస్క్లో ఎందుకు సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేసి ఎందుకు ఇన్నిసార్లు మధ్యలో ఫోన్లో మెసేజ్ వస్తున్నాయని చెప్పి పరిశాన్ కాకూరి వస్తున్నాయి. ఎందుకంటే నాన్నకి ఇవాళ డయాలసిస్ చేయించేది ఉంది, అందుకని చెప్పి ఆ డయాలసిస్ గురించి తమ్ముడు అక్కడ హాస్పిటల్ గురించి కొంచెం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చినాం కదా, సో బయట చేయించాలి. ఇప్పుడు 15 రోజుల తర్వాత మళ్ళీ అడ్మిట్ అయ్యేది ఉంది. సో అందుకని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు వస్తానే, అందుకే వాటి గురించి అటు ఇటు మాట్లాడడం అవుతుంది. ఏమనుకోకరి, నాకు కూడా ఈ ఫ్లో కట్ అవుతా ఉంటే పిసిలేస్తుంది, అయినా తప్పది. అందుకే నేను ఒక ఫ్రీక్వెన్సీతో చెప్దామనంటే ఆ ఫ్రీక్వెన్సీ పోతుంది అన్నట్టు ఇట్లా ఫోన్లు మాట్లాడినప్పుడు. నాకేంటంటే ఇంతంత డిస్టర్బెన్స్ అయిందంటే మైండ్ మొత్తం అటాచ్ అవుతుంది. సరే తప్పది, మరి ఇది బాధ్యతలతో కూడిన అది. సరే ఎక్కడ దాకా వచ్చినాం, బొమ్మల టాస్క్ గురించి. ఇక్కడ సహాయం చేసిందా లేదా ఇమాన్యుల్ అనే టాపిక్ మీద కళ్యాణ్ మాట్లాడతాడు అన్నట్టు. నీకు వాటర్ టాస్క్లో నీకు హెల్ప్ చేసిందా చేయలేదా అని అంటే చేసిండు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ నేను శ్రీజ కోసం నిలబడ్డా, నేను నీ దానిలో పోయలేదు అంటే నీకు సపోర్ట్ అంటే ఇదంతా చెప్పడు. కానీ ఇమాన్యుల్ వర్షన్ ఏంటంటే ఇమాన్యుల్ సంజన గారి దానిలో నుంచి నీ దాంట్లో పోయలేదంటే పోసిండు అని అంటుంది. అవును, అది భరణాన్ని ఎన్ని బకెట్లు అయితే పోసిండు అన్ని బకెట్లు రిటర్న్ పోసిందంటే అదే మరి ఇప్పుడు భరణాన్న పోయలేదు కాబట్టి వీడు పోయలేదు, కానీ భరణాన్న పోసేటోడు కదా అని అంటే అదే కదా నీ దాంట్లో పోయొద్దు అని ఒక ఒప్పందం పెట్టుకున్నట్టే నీకు హెల్ప్ చేసినట్టే అనేది ఇమాన్యుల్ వర్షన్. అంటే భరణి గారు కూడా హెల్ప్ చేసినట్టే కదా అని చెప్పి తనుజ అంటుంది అన్నట్టు. అది మ్యాటర్. అందుకని నాకు ఇంతకుముందు ఆ పాయింట్ చెప్పిన. సో ఇది డిస్కషన్ అయితే ఉంటుంది, వ్యాలిడ్ డిస్కషనే. కానీ ఇక అంతకుమించి ఊకి ఇదే టాస్క్ల గురించి ఇదే టాపిక్ గురించి మాట్లాడడం కూడా దండగా అదే ఉంటుంది కంటిన్యూషన్లో. ఆ తర్వాత రీతు డెమాన్ మళ్ళీ ఇలా సోది ముచ్చట. నాకెవరైనా నిజంగా నా గేమ్కి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఉంటే వాళ్ళకి దోస్త్ అయినా కానీ నామినేట్ చేస్తా. అండ్ ఈ కళ్యాణ్ అయితే వెన్నుపోటు నువ్వు కంటాడు, అదొకటి ఇబ్బందిగా ఉంది, నాకైతే ఆ పాయింట్ నచ్చట్లేదు అని చెప్పి డిమాండ్ పవన్ అది మనసులో పెట్టుకున్నాడు మన డిమాండ్ పవన్. సో కళ్యాణ్ కూడా అట్నే మనసులో పెట్టుకున్నాడు. ఈయన ఆ వెన్నుపోటు అని ఊకంటాడు. ఆ తర్వాత నేను క్యాప్టెన్సీకి హెల్ప్ చేసినాక కూడా మళ్ళీ వెన్నుపోటు అనే టాపిక్ తెస్తుందని చెప్పి కొంచెం వాడు అదే ఎమోషన్ని క్యారీ చేస్తాడు. అంటే అతను నేను అప్పుడు చూపించిన ఎమోషన్ రాంగ్ అవుతుంది అన్న పాయింట్లో ఆ డ్రామా అది కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ అదే కదా బాధ. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, తనుజాకి ఆపోజిట్గా నిలబడతలేడు, అండ్ ఇమాన్యుల్కి ఆపోజిట్ కూడా పోతలేడు. చూడుర్రి, ఇమాన్యుల్ గురించి మంచి చెప్తాడు ఎక్కడైనా. ఇమాన్యుల్ నువ్వు తనుజ నామినేట్ చేయాలి, నువ్వు చేస్తేనే కరెక్ట్గా పోతుంది ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు ఆయనకు అర్థమవుతలేదా? కావాలని నాకు తనుజకి పెడితే నేను నెగిటివ్ అవుతా అని చెప్పి చేయించడానికి ట్రై చేస్తున్న ఇమాన్యుల్ అనేది పాయింట్ అర్థమవుతలేదంటారా కళ్యాణ్కి? అర్థమైనా కానీ ఇమాన్యుల్కి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. ఇమాన్యుల్ తోపు, ఇమాన్యుల్ టాపు, వచ్చిన వాళ్ళంతా కూడా ఇమాన్యుల్ అంటే నాకు ఇష్టం, ఇమాన్యుల్ అంటే నాకు ఇష్టం అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇమాన్యుల్కి ఆపోజిట్గా పోద్దు, ఇటు తనుజాకి ఆపోజిట్గా పోవద్దు అన్న సెన్స్లో పోతుండు మెల్లగా. పాదరసం లెక్క నున్నగా పోతాడు అసలు అంటి ముట్టనట్టుగా. అర్థం చేసుకోవాలి మనం గేమ్ని. రైట్, అంత బ్రెయిన్ ఉందంటే ఉంది, లేకేం లేదు, లేకపోతే గీడదాకా అతడు అయినా కానీ రే అంజనీలు ఒక్క నిమిషం. ఆ తర్వాత ఏమంటాడంటే నేను ఎవరిమన్నా హట్ అయితే కనుక అది ఫ్రెండ్ అని కూడా చూడకుండా నామినేట్ అయితే చేస్తే ఫ్రెండ్షిప్ గేమ్ అన్నట్టుగా మాట్లాడతాడు. తర్వాత తనుజ కళ్యాణ్ తోటి మాట్లాడుకునే మళ్ళీ డిస్కషన్ చూపిస్తారు. ఆ తర్వాత రీతు డిమాండ్ పవన్ మళ్ళీ ఈ ఎంతమంది వస్తారు నాయన వస్తూనే ఉన్నారు అనే టాపిక్ మాట్లాడుకుంటారు. సో వచ్చిన జనాలకి నేను ఒక ఫూల్లా కనబడుతున్నట్టున్నా అని చెప్పి డిమాండ్ పవన్ బాధపడతాడు అన్నట్టు. నేను అంటే వాళ్ళందరూ చెప్తున్నా కానీ నేను మారకుండా ఉంటున్నా అని. కానీ నాకైతే జెన్యూన్గా ఇక్కడ ఒక పంచాయతీ జరుగుద్దబ్బా ఈ రోజంతా డిస్కషన్లో మెయిన్ పాయింట్ అదే. ఇప్పుడు అక్క పిలిచిందని చెప్పి నువ్వు పోతావా, సంజనాక దగ్గరికి పోతావా, మాధురక్క దగ్గరికి పోయి మాట్లాడతావా, అక్కడ ఏంది జెన్యూన్ బాండా కాదా, ఆమె జెన్యూన్గా ఉందా లేదా అనేది సెకండరీ. నేను నమ్మిన కాబట్టి నేను ఉంటా అని చెప్పి ఒక మాట అంటున్నట్టు దానికి హట్ అవుతుంది రీతు. హట్ అయ్యి అంటే జెన్యూన్గా ఉందా లేదా అన్న డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అసలు ఇప్పుడు జెన్యూన్గా లేకపోతే నీకు బాండ్ ఎందుకు ఉండేది? జెన్యూన్గా లేదు అన్న ఫీల్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు నాతో ఉంటున్నావు? ఈ డిస్కషను, అలగడాలు, ఏడ్చడాలు కంటిన్యూ అయితే అబ్బా ఇరిటేషన్ తెలుసా. లైవ్లో ఇంపార్టెంట్ థింగ్స్ని కట్ చేస్తున్నారు. లిటరల్లీ కళ్యాణ్
శ్రీజ ఒక డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్గా పోతూ ఉంటుంది. టక్కున కరెక్ట్ వీళ్ళ బాధ, వీళ్ళ ఏడుపులు పడబబ్బులు చూపిస్తారు. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ లేపడేస్తారు. ఇన్పుట్స్ ఇస్తుంది ఆమె, బయట ఏం జరుగుతుందని ఇన్పుట్స్ ఇస్తూ ఉంటుంది. ఆ టైంలో అయినా ఈ రీఎంట్రీలు, ఈ వైల్డ్ కార్డులు అన్నీ బంద్ చేయాలా నెక్స్ట్ సీజన్ నుంచి. రోత కంటిన్యూస్గా ఇన్పుట్లు లెక్క పెడితే చూడు, ఘోరం అంటే ఘోరం ఉంటుంది అబ్బా. నేను ఇదివరకు వీడియోలో లెక్క పెట్టినా కాబట్టి మళ్ళీ లెక్క పెట్టే ఉద్దేశం లేదు, ఫాస్ట్గా చెప్తా. ఫస్ట్ వీక్ వీళ్ళు ఎంటర్ అయ్యారు, సెకండ్ వీక్ కాక థర్డ్ వీక్ నాడు ఫ్యామిలీ అన్నారు, ఫ్యామిలీ ఇలా ఇన్పుట్స్. థర్డ్ వీక్లో ఈ ఎండింగ్లో వీళ్ళు వచ్చారు, ఏది కామన్ మ్యాన్స్ నలుగురు, వాళ్ళు వచ్చి ఇన్పుట్స్ ఇచ్చారు. కళ్యాణ్ ఆట ఎట్లా పోతుంది, ఇలా ఆట ఎట్లా పోతుంది, ఇది ఎట్లా పోతుంది, అది ఎట్లా పోతుంది. ఆ తర్వాత దివ్యనికిత లోపలికి వచ్చి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఎవరు టాపు, ఎవరు తోపు, ఎవరు తురుము, ఏం కథ అని చెప్పి మళ్ళీ లిస్ట్ అవుట్ చేసి చెప్పింది. అయిపోయిందా. ఫిఫ్త్ వీక్ ఆరుగురు వచ్చి ఇన్పుట్స్ మీద ఇన్పుట్స్ ఇచ్చిరా. అయిపోయిందా. ఈ 6వ వారం అయిపోయిందా అంటే 7వ వారం ఎండింగ్ 8వ వారానికి మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చారు రీఎంట్రీ, మళ్ళీ ఇన్పుట్స్ మీద ఇన్పుట్స్. అండ్ ఇంకోటి నామినేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళే మొత్తం ప్రీవియస్ కంటెస్టెంట్లు, వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరికి ఆట ఏందో అని చెప్పి వాళ్ళు దిద్దిచ్చిపోయారు. ఇంకేడుంటుంది ఆట. సగం సీజన్కి 50 రోజులల్లో 50 రకాల ఇన్పుట్స్ ఇచ్చిండ్రంటే ఇదేందన్నట్టుగా ఇంకా ఈ ఆటేనా ఒక మాట. నెక్స్ట్ ఇమాన్యుల్ దివ్యానికితో మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ అల్లరి చేస్తుంది, జాగ్రత్తగా చూసుకో, లేదంటే మొత్తం పెంట చేస్తుంది, అక్కడ అన్ని బట్టలు గిట్టలు అన్ని తీసి కింద వారేసింది, ఆగమాగం చేస్తుంది అని అంటే యాక్చువల్ సంజన గారి గురించి చెప్పాలి. ఈ ఇన్విజిబుల్ కాస్ట్యూమ్ వేసుకున్నప్పటి నుంచి చేస్తున్న రచ్చ ఇంత అంత కాదు, చేతనే ఉంది కావాలని కంటెంట్ ఇవ్వడానికి. అంటే అలా ఆమెకి ఇచ్చిన డ్రెస్ తోటి న్యాయం చేయడానికి ఏదో కింద మీద పడుతుంది అబ్బా. కానీ ఏంటంటే కొంచెం శృతి మించిపోతుంది అనేది ఒక పాయింట్. ఇక్కడ అందరూ స్ట్రెస్లో ఉన్నారు, మొత్తం ఎట్లా స్ట్రెస్లో ఉన్నారంటే అందరికీ నరాలు కట్ అయిపోతున్నాయి, బీపీ లేస్తుంది. అందరూ ఏంటంటే నామినేషన్లు కావచ్చు, వచ్చిన వాళ్ళు చెప్పడం కావచ్చు, పాయింట్స్ కావచ్చు, ఇన్పుట్స్ కావచ్చు, రకరకాల స్ట్రెస్, రీఎంట్రీ వాళ్ళు వచ్చిన వాళ్ళ స్ట్రెస్, అన్ని రకాల స్ట్రెస్ ఉండి అరుపులు పెడవబ్బులు అన్నీ గంటలు ఓపికతో కూర్చుండి ఇంత చేస్తే కడిగేస్తే ప్రశాంతంగా ఉందాం అనే టైంకి ప్రశాంతంగా ఉండనీయకుండా మొత్తం కింద మీద చేసి చిందరవందర చేస్తా అంటే బట్టలు కింద పడేస్తా అంటే ఎంత కాలుతుంది. ఇమాన్యుల్కి దివ్యానికితో చెప్పి ఇది చాలా పెద్ద లొల్లు అవుతుంది మీ అమ్మాయి చేసే పనికి అని అంటే టక్కున పోతాడు, సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అమ్మ వద్దు, అందరూ ఆల్రెడీ బాధలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు. ఆమె కూడా స్ట్రెస్లో ఉంది కదా, ఆమె నామినేట్ అయింది కదా, ఆమెకు అవన్నీ ఉండేవి. సో ఇట్లా వద్దమ్మా అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. సీరియస్ వార్నింగ్ ఇచ్చి అవన్నీ మడత పెట్టామని మళ్ళీ ఎక్కడక్కడ పెట్టామని సెట్ చేయని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చి సెట్ చేపిస్తాడు. ఆ తర్వాత సాయి దివ్యనికిత వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు నామినేషన్స్ గురించి. దివ్యనికిత అంటది అన్నట్టు శ్రీజ నామినేషన్ చిన్నగా లేదు, ఇంత పొడుగుంది అని చెప్పి డిస్కషన్ చేస్తుంటే చాలా పెద్దగా ఉంది అని అంటే ఇమాన్యుల్ ఉండి అంటాడు, అసలు అది నామినేషన్ కంటే ముందే గంటన్నర మాట్లాడింది, నామినేషన్స్లో ఏం మాట్లాడింది, నామినేషన్స్కి మించి మాట్లాడింది ముందే, ప్రతి ఒక్కరిని ఏకి పాడేసిందని చెప్పి అదే మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా శ్రీజ నామినేషన్లలో ఏమేం చేసిందో. సో ఆ పాయింట్స్ అన్నీ కూడా చెప్పిండు అన్నట్టు లిస్ట్ అవుట్ చేసి ప్రతి ఒక్కరికి గుచ్చి పెట్టింది. లైక్ ఇమాన్యుల్ ఏంది ఆట, నామినేషన్లకు రావా, ఇక నువ్వు నామినేషన్లకు వచ్చినట్టే, రాకపోతే వేస్టే, ఇక ఇప్పటికైనా రా, సేఫ్ జోన్ వదిలేసాయి అని చెప్పి ఇమాన్యుల్కి. రాము ఏం ఆడుతున్నావు, కనబడతలేవు, ఎవరు ఏమన్నా నీకు ఓకేనా, ఓకే సరే అయితే ఏంటి మాధురి గారు, మీ పేరేంటి మాధవే, రాజానా ఏంటి, మాధురియా, ఓకే ఏంటి అని ఇట్లా ప్రతి ఒక్కరిని టచ్ చేసుకుంటూ పోయింది కదా. సో అవన్నీ కూడా ఇమిటేట్ చేసినట్టుగా కొంచెం చెప్తా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత గౌరవ్ రాము గురించి మళ్ళీ సేమ్ థింగ్ బాధపడడం. అయితే ఇక్కడ మాధురి గౌరవ్తో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ తనుజ కూడా ఉంటుంది. తనుజ తింటూ ఉంటారు, బతిలాడి తినిపిస్తాం, అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అది జరుగుతున్న టైంలో గౌరవ్ ఉంటాడు అక్కడ. గౌరవ్తో అంటుంది అన్నట్టు, గౌరవ్ రాము బాధపడుతుండు కదా, వెళ్ళి రాముకు ఒక హగ్ ఇవ్వు, మీ ఇద్దరి మధ్య గొడవ అయింది కదా, ఒక హగ్ ఇవ్వు అని అంటే టక్కన తనుజ ఉండి అవునా మరి నువ్వు పోయి శ్రీజాకి హగ్గిస్తావా అని అంటే చల్ నా అసలు ఇయ్య అంటే గౌరవం ఉండి సంజనాకి ఇస్తావా అంటే ఇస్తా అంటుంది. సో ఈ డిస్కషన్ ఒకటి జరుగుతుంది, నువ్వైతే ఇవ్వవు కానీ ఆయన అయితే ఇవ్వాలన్నా అనే డిస్కషన్ అన్నట్టు. ఆ తర్వాత ఏముంది, ఇమాన్యుల్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా చాలా లెంత్ డిస్కషన్ ఇది, నేను మాత్రం లెంత్గా చెప్పబ్బా, కట్టె తెచ్చలేక. బెడ్ టాస్క్లో హెల్ప్ చేసిన విషయం మాట్లాడతాడు. నేను ఆమెకు హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు అని అంటుంది. బెడ్ టాస్క్లో చేసిన, వాటర్ టాస్క్లో చేసిన అంటే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, నువ్వు బెడ్ టాస్క్లో చేయలేదు అని ఆమె అనుకుంటుంది కానీ ఎట్లా చేసినావు చెప్పినా, వాటర్ టాస్క్లో చేయలేదు అనుకుంటుంది, ఎట్లా చేసినావు చెప్పినా అని చెప్పింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఏదైతే చెప్పారో నేను కూడా నీకు అదే కదా చెప్పింది, శ్రీజ చెప్పింది, మనీష్ చెప్పింది, నేను కూడా అదే కదా నీకు చెప్పింది, నేను ఎడ్యుకేట్ చేయడమే నా ప్లాన్ అంటే నా ఉద్దేశము. ఇప్పుడు నువ్వు తనుజతోటి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, అందుకే కదా నేను నామినేట్ చేయమన్నది, నీ పాయింట్స్ పెట్టమన్నది, అందుకే నేను నీకు అదే చెప్పినా అని చెప్తాడు. అదే చెప్పిండా
నాకైతే అదే చెప్పినట్టు అనిపించలే. ఈయన చెప్పింది ఏంటంటే కళ్యాణ్ నామినేట్ చేస్తే వేరే రకంగా వెళ్తుంది. కళ్యాణ్ 24/7 ఆమెతో ఉంటాడు కాబట్టి అతను చెప్తే గట్టిగా పోతుంది. తనుజ నెగిటివ్ అనే పాయింట్, తనుజ డ్రామా చేస్తుంది, తనుజ యాక్టింగ్ చేస్తుంది, తనుజ సేఫ్ ఆడుతుంది అని చెప్తే గట్టిగా పోతుంది అన్న ఉద్దేశం. ఇది ఒక దురుద్దేశం బేసిక్గా. అక్కడ మనీష్ చెప్పింది సదుద్దేశం మార్చుకోవడానికి. నెక్స్ట్ లాస్ట్ వీక్ పాయింట్స్ అయినా కానీ నేను నామినేట్ చేసిన, ఎందుకంటే ఇంకా సేఫ్ జోన్లో ఉండొద్దు అని చెప్పి నామినేట్ చేసిన అనే పాయింట్. ఆ తర్వాత ఇంకేంటి, ఈ వారం నేనైతే సేఫ్ ఆడొద్దు అని అనుకుంటున్నా. అండ్ తనుజ కూడా సేఫ్ ఆడలేదు, గివప్ ఇవ్వకుండా కష్టపడి ఆడింది. ఎవరం కూడా సేఫ్ ఆడలేదు, చాలా కష్టపడి ఆడమని వాళ్ళు చెప్పుకుంటారు అన్నట్టుగా. గివప్ ఇవ్వలేదు, అందుకే నాకు నచ్చింది. కానీ లాస్ట్లో అడిగింది కానీ కరెక్ట్ కాదు, అది కాంపిటీషన్లో ఉన్నప్పుడు నేను అట్లా ఇవ్వకూడదు అని చెప్పి ఇవ్వలేదు. క్యాప్టెన్సీ గురించి అడిగింది కానీ నేను ఇవ్వలేదు. కాంపిటీషన్ ఈజ్ కాంపిటీషన్. అండ్ ఆయేషా విషయం మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. ఆయేషా విషయంలో మాత్రం సేఫ్ ఆడిందంతే, సేఫ్ చేసింది. నాగార్జున గారి ముందు ఆమె డిజర్వ్డ్ కాదు అని చెప్పడానికి మమ్మల్ని అడిగి డిజర్వ్డ్ అని చెప్పింది. ఇది నేను ఒప్పుకోను, ఇది చాలా సేఫ్, చాలా సేఫ్, చాలా సేఫ్ అని అంటాడు. అసలు ఆ పంచాయతీ పెద్ద పంచాయతీ కాదు, అది చిన్న మ్యాటర్ అయిపోయింది. అది మ్యాటర్ టుస్. ఈవెన్ ఆయేషా కూడా వెళ్ళిపోయింది. ఇంకేమంటాడు, ఈవెన్ కప్పు కొట్టినా కానీ, తనుజ కప్పు కొట్టినా కానీ నేను ఒప్పుకోను ఆ పాయింట్కి అంటాడు. ఏం స్వామి నీకేంది అసలు, నీ బాధ ఏంది? ఆమె ఏదో చెప్తుంది, నీకేమవుతుంది? ఆమె ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటుంది, ఆమె ఇష్టం ఉన్నట్టు డెసిషన్ చేసుకుంటుంది. అంటే నువ్వు ఇప్పుడు టాస్క్లో నేను గెలవను, నేను గెలిస్తే నా టీంకి ప్రాబ్లం అవుతుంది అని నువ్వు చెప్పినావు. రాముకే కావాలి అని చెప్పినావు, ఎవరుంటే వాళ్ళకి కావాలని, నేను మాత్రం బోను ఓనర్ సైడ్ అని చెప్పినావు. ఆ రోజు ఆ మాట చెప్పి ఈరోజు మాట మార్చి నువ్వు ఆ రోజు నా కోసం నిలబడి నా కోసం ఫైట్ చేసి లాస్ట్కి వస్తే డెసిషన్ మార్చినావు, నాకు నచ్చలేదు అని అన్నావు కదా. నీకు ఆ డెసిషన్ మార్చింది అని చెప్పినావు కదా. నువ్వు ఆ రోజు తీసుకున్న డెసిషన్కి నువ్వు ఈరోజు చేంజ్ చేసి చెప్పినావు. అప్పటికప్పుడే 10 డెసిషన్లు చెప్పినావు. నీ ఇష్టం ఉన్నట్టు నీ డెసిషన్లు మార్చుకోవడం నీ హక్కు అయితే, ఆమె ఇష్టం ఉన్నట్టు ఆమె డెసిషన్లు మార్చుకోవడం ఆమె హక్కు కదా. ఆమె నచ్చినట్టు చేస్తుంది. ఆమె పాయింట్స్ అడిగింది కానీ కన్క్లూజన్ ఇవ్వలేదు కదా. ఖచ్చితంగా నేను ఆమెకి డిజర్వ్డ్ ఇయ్యను, అన్డిజర్వ్డే ఇస్తా అని చెప్పిందా మీకు? ఆయన చెప్పుతుంది కావచ్చు పోయి, ఆ మాట ఆమె ఇష్టం ఏమని చెప్తుంది. దానికోసం పంచాయతీ ఏంది, దానికోసం కొట్లాటేంది, దానికోసం ఈ బిల్డప్ ఏంది, నాకు అర్థం కాదు. తనుజ టైటిల్ కొట్టినా నమ్మడట ఏందో. నా అనవసరంగా నా గేమ్ నేను చెడగొట్టుకుంటున్నా, అందరి కోసం ఆలోచించి అందరి కోసం సపోర్ట్ చేశాను ఏదో చెప్తాడు. సో అక్కడికైతే అయిపోయింది మిడ్ నైట్ ముచ్చట్లు, అందరూ వండుకున్నారు. సో ఇది వీడియో. ఈ వీడియో చాలా లేట్గా పెడుతున్నా తెలుసు, అయినా కానీ ఏదో కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి పెట్టేసిన అంతే, అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. చాలా ఫోన్లు చేయాలి ఇప్పుడు. రైట్, రెస్ట్ తీసుకుందాం అంటే అస్సలు ఉంటుంది కదా. ఈ వీడియో చేసే బదులు రెస్ట్ తీసుకుని అయిపోయేది కదా. ఉంటా, బై.